పిల్లలకి చదువు బాగా రావాలంటే ఏం చేయాలి? ఏ దేవుణ్ణి పూజించాలి? పిల్లలకి చక్కటి చదువు కల్పించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉంటుంది. మనం ఎన్నో కష్టాలు పడ్డాము. పిల్లలు అలాంటి కష్టాలు ఏమీ పడవద్దు. బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉంటుంది. కనుక విద్య బాగా రావాలి అంటే మేధా దక్షిణామూర్తి యొక్క ఉపాసన చేయాలి. పిల్లలు ఇండ్లల్లో చదువుకునేటటువంటి వాళ్ళ గదిలో దక్షిణామూర్తి యొక్క ఫోటో పెట్టాలి. పొద్దున లేవగానే దక్షిణామూర్తికి నమస్కరించుకుంటే మేధస్సు మెమరీ పవర్ పెరుగుతుంది. అట్లాగే వాళ్ళ స్టడీ టేబుల్ దగ్గర దక్షిణామూర్తి ఫోటో కానీ చిన్న విగ్రహం కానీ పెడితే ఆయన అనుగ్రహం పిల్లలకు కలుగుతుంది. విష్ణుమూర్తిలో హయగ్రీవ స్వామి విద్యా స్వరూపుడు. సర్వ విద్యలకు హయగ్రీవుడు గొప్పవాడు. దక్షిణామూర్తి యొక్క స్తోత్రం పఠించడం వల్ల జ్ఞానం మనకి పెరుగుతుంది. ఇంకా సరస్వతీదేవిని పూజించాలి. జ్ఞాపక శక్తి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది. ఇంకా నిర్విఘ్నంగా చదువుకున్నది మధ్యలో ఎక్కడా ఆటంకాలు రాకుండా ముందుకు వెళుతూ ఉండాలంటే విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి. ఎందుకంటే విఘ్నాలు తొలగించే దేవుడు గణపతి. పిల్లల్ని మన పెంపకంలో వాళ్ళకి ఇవ్వాల్సిన ఆహార పదార్థాలు ఎలా ఉండాలి అంటే వాళ్ళు బాగా మాట్లాడటానికి, తెలివితేటలు పెరగడానికి వస అని వినే ఉంటారు. ఇతనికి వస ఎక్కువ పోశారు, తెగ మాట్లాడుతున్నారు, లేకపోతే తెగ వాగుతున్నాడు అని అంటుంటారు. నిజానికి వస అనేది తేనె కాదు. వస అనేది ఒక బ్రెయిన్ టానిక్. మెదడులో ఉన్న కణాలు ఎదుగుదల బలంగా తయారవ్వడానికి ఉపయోగపడుతుంది తేనె నాకించాలి పిల్లలకి. కానీ 1 సంవత్సరం లోపు ఉన్న పిల్లలకి అసలు తేనె ఇవ్వకూడదు. ఎందుకంటే మజిల్స్ కండరాలు వీక్ అయిపోతాయి, బలహీనమైపోతాయి. కండరాలే శరీరానికి చాలా ఇంపార్టెంట్. అందుకని ఇవ్వద్దంటారు. 2 సంవత్సరాల వచ్చినప్పుడు వాళ్ళకి తేనె నాకించడం వల్ల నాలుక పలచగా అయ్యి బాగా మాట్లాడగలుగుతారు. ఇంకా పాలు ఇచ్చే తల్లి కూడా తేనె తినవద్దు. ఇంకా పిల్లలకు చదవమని తల్లిదండ్రులు పుస్తకాలను బహుమతిగా ఇస్తుండాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు మెల్లగా పుస్తక పఠనానికి అలవాటు పడుతుంటారు. పుస్తక పఠనం ద్వారా పిల్లల్లో పాజిటివ్ దృక్కోణం వృద్ధి చెందుతుంది. అలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. ఇంకా తల్లిదండ్రులు కూడా పుస్తక పఠనం చేయడం వల్ల పిల్లలకు స్ఫూర్తిని కలిగించిన వాళ్ళమవుతాము. చిన్నప్పటి నుంచి పిల్లలకు పుస్తకం చదవడం అలవాటు చేయడం వల్ల పెద్దయ్యాక వాళ్ళ బెస్ట్ ఇండివిజువల్గా తయారవుతారు పిల్లలు. అందుకోసమే పిల్లలకి పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం చాలా మంచిది. తల్లిదండ్రులు పిల్లలను చదివించేందుకు వారు అన్ని రకాల విషయాలను ప్రయత్నిస్తుంటారు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలు చదవడం ప్రారంభించడానికి ముందుగా వారు చదవడం ప్రారంభించాలి అని చెబుతున్నారు నిపుణులు. ఇంకా పిల్లలు నిద్రపోయే సమయంలో కథలు చెప్పండి. పిల్లలు ఫోన్లో గేమ్స్ ఆడదామా, ఫోన్ ఇస్తాము అన్నప్పుడు ముందుగా పిల్లలకి పుస్తకాన్ని ఇవ్వండి. ఇది చదివిన తర్వాత మాత్రమే ఇస్తానని చెప్పండి. అప్పుడు పిల్లలు ఖచ్చితంగా చదువుతారు. ఆ తర్వాత వాళ్ళకి కాస్త టైం ఇవ్వండి ఫోన్ని. పిల్లలు చదువుకోవడానికి అనువైన వాతావరణం కల్పించాలి. కామిక్స్, న్యూస్ పేపర్స్ను పిల్లలకు చదవడం అలవాటు చేయడం మంచిది. ముఖ్యంగా పుస్తకాలు చదవడం లాంటి పనులు పిల్లల్లో ఎంతో జ్ఞానాన్ని పెంచుతాయి. అందువల్ల వారి వయసుకు మించిన మెచ్యూరిటీని చదువుల్లో పెరుగుతుంది. వాస్తుశాస్త్రం అభిప్రాయం ప్రకారం చదువుకోవడానికి అనువైన దిశ ఈశాన్య దిశ. ఈ ఈశాన్య దిశలో కూర్చొని గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో చిన్నారులు చదువుకున్నప్పుడు వారికి ఆ చదువు వంట పడుతుంది. చదువుకోవడానికి తూర్పు లేదా ఈశాన్య దిశ, ఉత్తర దిశలు అనుకూలమని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంకా వాస్తుశాస్త్ర ప్రకారం పదునైన వెలుతురు లేదా చీకటిలో లేదా డిమ్ముగా ఉన్నటువంటి గదులలో చదువుకోవడం వల్ల వారికి చదివింది అర్థం కాదట. ఇంకా ఎంత కష్టపడి చదివినా కానీ గుర్తుంచుకోవడంలో విఫలమవుతారట.
కాబట్టి చిన్నారులు చదువుకోవడానికి అందమైన ఇంకా గాలి వెలుతురు ధారాళంగా వచ్చే గదిని వారి కోసం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందట. ఇంకా పిల్లలు చదువుకుంటున్నటువంటి గదులలో వేయాల్సిన రంగులు ఇంకా గదిని ఎలా ఉంచాలి, పిల్లలు చదువుకునేటటువంటి గదులు ఎప్పుడు కూడా చిందరవందరగా మురికిగా ఉన్న గదులు ఉండకూడదు. ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. కాబట్టి పిల్లలు చదువుకునే స్టడీ రూమ్స్ ఎప్పుడు కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి. పుస్తకాలని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా గదిలో క్రమబద్ధంగా పుస్తకాలను సర్దుకొని ఉండాలి. అలా ఉంచుకోవడం చాలా మంచిది. అప్పుడే విద్యార్థి కూడా క్రమబద్ధమైన జీవితం అలవాటు అవుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక పిల్లలు చదువుకునేటటువంటి రూములలో ఏ కలర్స్ వేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక రంగుల విషయానికి వస్తే వాస్తుశాస్త్రం ప్రకారం ఆకుపచ్చ మరియు నీలం రంగులు వేయాలి. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పిల్లల గదిలో ఎరుపు రంగును ఉపయోగించకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు చదువుపై శ్రద్ధ కలుగుతుంది. ఇంకా ముఖ్యంగా కొంతమంది పిల్లలకి క్రికెట్ ఇంకా వేరే కళలపై ఇష్టం ఉంటుంది. మొట్టమొదటగా పిల్లలకి ఇది చెప్పండి. ఏమిటంటే ముందుగా మీరు స్టడీస్ని కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీ కళలు తీర్చుకోవడానికి అటువైపు పంపిస్తాము. కానీ అన్నింటికీ ముఖ్యమైనది ఏంటి అంటే ఏ రూట్లో వెళ్ళినా నీకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానితో సమానంగా చదవాలి, దానికి కూడా పంపిస్తాము. ఇలా అన్నీ చెప్పి వాళ్ళకి చదువు ఎంత ఇంపార్టెంట్ లైఫ్కి అనేటటువంటి విషయాన్ని బ్రెయిన్లో గుర్తుండేటట్టు మనమే చూసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం చాలా ఇంపార్టెంట్. అదేమిటో ఇప్పుడు చూద్దాం. మీకు ఒక గొప్ప ఆప్షన్ ఉంది. ఏమిటంటే పిల్లలు ఇబ్బందిగా ఉన్నారు లేదా పిల్లలు బాగా చదువుతున్నారు, ఇంకా బాగా చదువుకోవాలి మా పిల్లలు అనే ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా పిల్లలకి యోగా నేర్పించండి. యోగా ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు, ఆలోచనలను సక్రమంగా మారుస్తుంది, ఇంకా ఏకాగ్రతను పెంచుతుంది, చదువు యొక్క విలువలను కూడా తెలియజేస్తుంది. ఇది ఒక బెస్ట్ తంత్రం. పిల్లల విషయంలో ఇది ఖచ్చితంగా చేసి చూడండి. ఇక యోగా అనేది పిల్లలకి పెద్దలకి అందరికీ యూస్ఫుల్. కాబట్టి యోగా నేర్పించడం కూడా చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి చేరుతుంది ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.